కమ్యూనిస్టు దిగ్గజం సిపిఐ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ముక్తుం భవన్కు తరలిస్తారు. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనకు అనుమతిస్తారు. ఆ తర్వాత గాంధీ మెడికల్ కాలేజీకు సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని అప్పగిస్తారు. ఎల్వి ప్రసాద్ నేత్రాలయానికి సుధాకర్ రెడ్డి నేత్రాలను దానం చేశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 10 గంటల 20 నిమిషాలకు తుది శ్వాస విడిచారు సురవరం సుధాకర్ రెడ్డి. వృద్ధాప్య సమస్యలకు తోడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడిన సుధాకర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయస్సు 83 ఏళ్లు. మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న జన్మించారు. సుధాకర్ రెడ్డి 1974లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు. విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల వరకు ఎదిగారు సుధాకర్ రెడ్డి. 1960లో ఐఎఫ్ఎస్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా, ఆ తర్వాత జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1967లో హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి పట్టా పొందారు. సిపిఐలో పలు కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. 1971లో సిపిఐ జాతీయ మండలికి ఎంపికయ్యారు సురవరం సుధాకర్ రెడ్డి. 1974 నుంచి 1984 వరకు సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాల్లో సురవరం ఎంతో యాక్టివ్గా పాల్గొనేవారు. వామపక్ష నేతగా తనదైన ముద్ర వేశారు. 2 సార్లు నల్గొండ ఎంపీగా పనిచేశారు. 2012లో తొలిసారి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2015లో రెండోసారి, 2018లో మూడోసారి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2019 వరకు మొత్తం 3 దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.